ఈ కథ రాసుకున్నాక ఫస్ట్ మేము అప్రోచ్ అయ్యింది ఏంటంటే ఒక మంచి మ్యూజిక్ కావాలి. అనుకోకుండా మేమందరం కలిసి హిడిమా సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆర్ఆర్ స్కోర్ బాగా నచ్చింది. వెంటనే బ్రదర్ వికాస్ గారిని అప్రోచ్ అయ్యాము. అంటే ప్యాడింగ్ కూడా అవ్వకముందే బ్రదర్ని కలిసాం. బ్రదర్కి స్టోరీ నరేషన్ చేయగానే ఈజ్ వెరీ హ్యాపీ. ఈ హైప్ ద సినిమా చాలా బాగుంది, ఇక్కడ చాలా స్కోప్ ఉంది, మనం దీనికి చాలా అదరగొట్టేద్దామని చెప్పేసి మ్యూజిక్ వర్క్ మేము అసలు యాక్టర్సే ఫైనల్ కాకుండా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడేసా గారు తప్పకుండా అవుతారు. యా డెఫినెట్గా. ఎందుకంటే మా ఆర్ఆర్ మా మ్యూజిక్ ఏ పెద్ద సినిమాకి తీసిపోదు. యా మ్యూజిక్ ట్యూన్స్ ఇచ్చినప్పుడు ఈ ట్యూన్స్ని మ్యాచ్ చేసే వర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నప్పుడు కొంతమంది రైటర్స్ని ఎతికాము. బట్ విష్ణు హీ గివ్ ఏ సచ్ ఏ బ్యూటిఫుల్ కాంపిటీషన్. విష్ణు థ్యాంక్ యూ. డెఫినెట్గా నువ్వు కూడా పెద్ద రైటర్ అవుతావు, వన్ ఆఫ్ ది టాప్ రైటర్ అవుతాడు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోడు. ఒక్కొక్క సాంగ్కి నేను చెప్పాలంటే నేను టార్చర్ చేసిన పర్సన్లో ఫస్ట్ బలైంది ఇతనే. ఒక సాంగ్కి 20 వర్షన్లు కూడా రాపించాను. సో థ్యాంక్ యూ విష్ణు. బట్ ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చావు. ఎవ్రీబడి ప్రైజింగ్ దిస్ మ్యూజిక్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్